మా నాన్నగారు, మా గురువు, మా దైవం, కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటిసారి నేను రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవానికి. మళ్ళీ ఇప్పుడు రావడం ఈ రెండోసారి. అంటే ఈ యొక్క రావడం అన్నది దీనికి ఒక ఎంతో ప్రాముఖ్యత, ఎంతో ప్రాశస్త్యం ఉంది. మన ప్రాశస్త్యం అంటే దేవుని అంటాం, ఒక చారిత్రాత్మకమైన ఒక చోటుకి వెళ్ళడం కానీ, లేకపోతే ఒక గుడికి వెళ్తే దాని ప్రాశస్త్యం గురించి మాట్లాడుకుంటాం. అటువంటిది ఈ యొక్క కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా రావడం వెనుక మరి ముఖ్యంగా విశ్వనాథ్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి గారు, అలాగే మనందరి గుండెల్లో కూడా అంటే నటన అంటే ఒక నటి అంటే సావిత్రిలాగా ఉండాలి, నటన అంటే సావిత్రి గారి నటనలా ఉండాలి అని ప్రతి ఇంటి ఆడపడుచుల అందరూ అభిమానించే, ఇంకా వాళ్ళు అజరామరం, వాళ్ళు మన ముందు లేకపోయినా, శారీరకంగా లేకపోయినా వాళ్ళు యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఒక నటన కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఆదర్శాలు కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే మన గుండెల్లో శాశ్వతంగా నిలిగిపోయిన మహానుభావుల్లో ఆ కోవకు చెందిన వాళ్ళల్లో ఆ మహానటి అయిన సావిత్రి గారి కుమార్తె అయిన చాముండేశ్వరి గారికి, మరి వాళ్ళిద్దరికీ ఇక్కడ ఈ సన్మానం జరుగుతుందంటే, అంతేకాకుండా ఈరోజు ఇంకోటి, ఈరోజు మన పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజు కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రాశస్త్యం చెందిందని భావిస్తూ ఈనాడు ఇక్కడికి నేను రావడం జరిగింది. అంటే ఒకరిని తీసిపారేయటం కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన హేమీలందరూ కూడా ఎవరెవరైతే సన్మాన గ్రహీతులు ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో, వాళ్ళ వాళ్ళ ఒక వృత్తుల్లో, అంటే కేవలం నటీనటులే కాకుండా అన్ని రంగాల వాళ్ళని కూడా తీసుకొచ్చి, అటు నాటకాలు కానివ్వండి, లేకపోతే సమాజానికి మంచి చేసిన ఒక అధికారులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయడం అంటే మాటలు కాదు. సో అలా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళందరూ కూడా మహానుభావులు. అటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు ఎంతో కొంత స్వార్థం ఉంది నాను. స్వార్థం ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే, మనిషి కోరనుంది తను, అంటే దేవుడిని మనం చెప్పినట్టు దేవుడిని కరుణించమని అడుగు, అంతేగాని కనిపించమని కాదన్నట్టు, దేవుడు ఎక్కడో లేడు, మన కృషిలో ఉన్నాడు, మన క్రమశిక్షణలో ఉన్నాడు, మన ఆలోచనలో ఉన్నాడు, మన నడతలో ఉన్నాడు, మన చేసే ప్రతి పనిలో ఉన్నాడు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. అలా కష్టపడి ఈ స్థాయికి ఇంకా మనం శారీరకంగా లేకపోయినా కూడా మనం ముందు ప్రత్యక్షమైనట్టు నేను ఇంతకుముందు అన్నాను, చాలామంది పుట్టుంటారు గొప్పవాళ్ళు, వీళ్ళ నాన్నగారిలాగా, వాళ్ళ అమ్మలాగా, మా నాన్నగారిలాగా. కానీ కాలగర్భంలో ఎటు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కాబట్టి కాలగర్భంలో కలిసిపోవడం సహజం. కానీ ఏంటంటే వాడు శాశ్వతంగా మన చెరగని ముద్ర వేసి రక్త మాంసాలతో ఉన్న ఇంకా మనుషుల్లాగా మన ముందు సజీవంగా కనిపిస్తున్నారా అన్నట్టు వాడు చేసిన సినిమాలు. అలాగే ఒక రామారావు కానివ్వండి, ఆయన ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి ఏదైతే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఇచ్చిన గుడ్డ కనీస అవసరాలు పేదవాడికి, ఇవన్నీ కూడా అంటే ఒక వెనుకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడితి పిడితి కులాలు అయితేనేమి, లేకపోతే బడుగు వర్గాలు అయితేనేమి, లేకపోతే మైనారిటీలకి అయితేనేమి, అందరికి కూడా సమానంగా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ఇవన్నీ కూడా ఎన్నో ఆయన సంస్కరణ తీసుకొచ్చారు.
అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి సినిమా ఒక ప్రభావం ప్రజల్లాగా కింద ఇచ్చారు, ఆయన చేసిన పాత్రలు రెండు ఉన్నాయి ఇందులో. ఒకడేమో ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, వాళ్ళకి నేనేమి, ఆయన ఎప్పుడు రుణాలు ఉంచుకునేవారు కాదు. అంటుకంటే మన రుణశేషం శత్రుశేషం అగ్నిశేషం నీళ్ల శేషం కూడా ఉంచలేదు ఆయన చివరికి. ఏ మెడ్రాసులో అయితే ఆయన మరి ఆ నీళ్లు తాగి, మరి ఏ మెడ్రాసు నీళ్లతో అయితే ఆయన స్నానం చేసి అంత మహా స్థాయికి చేరుకున్నాడు, వాళ్ళకు కూడా తిరిగి నీళ్ళని తెలుగు గంగ రూపంలో తిరిగి ఇచ్చాను మా అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగే సంస్కరణలు, ఆయన సంస్కరణలు మరి కేవలం మన రాష్ట్రానికే కాదు, దేశం యావత్తు కూడా. ఎవరో రామారావు అంటారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, అప్పటిదాకా మనకి మునికేం తెలీదు. సరే, ఆ తర్వాత తెలుగు వారని తెలిసి రావడం, ఆయన ఏదో కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తున్నారట, ఇవన్నీ కూడా మాకు కావాలని అన్ని రాష్ట్రాల వారు కూడా ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం, వాళ్ళకి ఆదర్శంగా నిలిచి ఆయన చేసిన పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ. సో ఇలా మరి తెనాలి గురించి అందరు మాట్లాడారు. అంటే తెనాలంటే కళలకు నెలవు. మరి ఇక్కడ ఎంతో మంది కళాకారుని కవులనిచ్చిన మహోన్నత కళా ప్రాంగణం ఈ యొక్క తెనాలి ప్రాంతం. ఆంధ్ర ప్యారిస్ అంటే మా కళామ తల్లి ముద్దు బిడ్డలు ఎందరో. అంటే ఒక తెనాలి రామకృష్ణ గారి దగ్గర నుంచి అలా చూసుకుంటే మొన్న దాకా మన ఈ యొక్క బుర్రిపాలెం బుల్లోడు ఎవరు కృష్ణ గారు అనేక కళాకారులను కవులను ఇచ్చిన మరి వాడి ఈ యొక్క ఆత్మను ఇక వెలుగు స్తంభాలై ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన ఇక్కడ దుగ్గిరాల నుంచి జగ్గ గారు అయితేనేమి, లేకపోతే జమున గారు, అలాగే ఇక్కడ ఈ తెనాల నుంచి మళ్ళీ మా సావిత్రమ్మ, అలాగే ప్రభ గారు, రావికంపాడు నుంచి గుమ్మడి గారు అయితేనేమి, ఇప్పుడు మా సాయిమాధవ్ గారు అని పేరు చెప్పుకుంటున్నాను. ఇలా ఎంతో మంది కళలకి కాణాచి ఈ తెనాలి పట్టణం, ఈ ప్రాంతం. శారద గారు కూడా, ఇంకా చాలామంది ఎంతోమంది నాటకాలు అయితేనేమి, స్వరూపి నాటక సంస్థ అయితేనేమి, ఇటువంటి ఏదైనా ఒక బీజం నాటకం నుంచి ఎవరు వచ్చినా కూడా నాటకాల నుంచి వచ్చారు. ఆ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ తరం వాళ్ళు ఒక చెదరని ముద్ర. అందుకే అన్ని బ్రహ్మాండమైన సినిమాలు ఆనాడు చరిత్రను నిలిచిపోయే సినిమాలు. అంటే పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, శాశ్వతంగా మనకి. ఇంకా ఒక మాట చెప్తాను మాట అంటే ఎప్పుడేమంటానంటే, రామారావు గారు పక్కన నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చిరస్మరణీయుడే. ఇది ఎవరు అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకంటే మారుతున్న తరానికి తగ్గట్టుగా ఆయన ఒక కమర్షియల్, ఎందుకంటే తెలుసు ముందు చూపు ఉన్న మనిషి నటుడు ఆయన, ఏదైనా ముందు చూపు ఉన్న మనిషి అన్నిట్లోనూ. సో అట్లా ఏం చేసేవారు ఆయన నటనలో కానీ మొత్తం మీద పాతాళ భైరవి చూసుంటారు, గుండమగ చూసుంటారు, మిస్సమ్మ చూసుంటారు, చాలామంది పెళ్లి చేసి చూడు, అప్పు చేసి పప్పుకుడు, ఇట్లాంటి బోల్డ్ అని సినిమాలు. ఆ సహజత్వం నుంచి ఆయన దాన్ని కమర్షియలైజ్ చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన ఒక కమర్షియల్ అన్న మాధ్యమం ఇండస్ట్రీలో తీసుకొచ్చిన ఏకైక నటుడు భారతదేశంలోనే ఎన్టీఆర్. అందుకే నేను అనేది, వాటికి ఎన్టీఆర్ రామారావు సినిమాలు చూస్తారు, చూడని వాడు ఉండడు. అది ఏ సినిమా అయినా కావచ్చు. అప్పుడు అందుకే నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు కూడా, నా సినిమాని తాకట్టు పెట్టదు ఎక్కడ అనేవారు నిర్మాతలకి. ఇది బంగారు గుడ్డులు పెట్టే బాతులు ఇవి. అప్పుడు ఆడకపోవచ్చు, తర్వాత ఆడితే మళ్ళీ మీకు కనక వర్షాన్ని కురిపిస్తాయి అంటుండేవారు ఆయన. అలా ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి సినిమా చూస్తానంటే ఆ పక్కన ఎవరు నటించారు దాన్ని బట్టి ఆ ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోవడం. ముఖామల గారు కానివ్వండి, వకీలేని గారు కానివ్వండి, ఇలా చాలామంది ఉన్నారు నటులు, రాజనాల గారు, వీళ్ళంతా మహానుభావులు, మంచి నటులు మంది. సరే, నేను చెప్పొచ్చేది ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా ఎట్లా ఇప్పుడు నేను మీకు ఇంకా దగ్గర కావాలని, ఇంకా చెరువు కావాలని, మీ అభిమానానికి మారుతున్న ఈ యొక్క
సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ వీటన్నిటిలో కూడా ఉండాలని ఆహా చేయడం జరిగింది. దాంతో ఇవాళ దేశంలోనే ఆ ప్రోగ్రాంలో అన్స్టాపబుల్ ఇవాళ దేశంలో నంబర్ 1 షోగా నిలిచింది. అలాగే ప్రపంచంలో 18వ స్థానంలో ఉంది ఇవాళ ఆహా అన్స్టాపబుల్ ప్రోగ్రాం. ఇవన్నీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎప్పుడు మనకంటే ముందు ఉండాలి. మీరేం కోరుకుంటున్నా అన్నది కాదు. మేము ఎప్పుడు వాడుకునే ఒక నిత్యావసరపు వస్తువులు లాంటి వాళ్ళు ఆర్టిస్టులు. సినిమా అంటే దాన్ని ఎప్పుడు అందిస్తూ ఉండాలి. ఏ రకంగా అందించాలి, ఎలా చేరువు కావాలన్నది అది ఒకటి చెప్తే కాదు, ఒక డైరెక్టర్ చెప్తే కాదు, ప్రొడ్యూసర్ చెప్తే కాదు, అట్టవదు. మనలో ఇంచే రావాలి. అది మన నుంచి ఒక రామారావు గారు దానికి ఒక ఇన్స్పిరేషన్, ఒక విజయవాహిని సంస్థ ఇన్స్పిరేషన్. దానికి ఎన్నో రకాల సినిమాలు ఎటువంటి తీశారు. ఒక అద్భుతమైన పాతాళ భైరవి తీశారు, అలాగే ఒక గుండమ్మ కథ తీశారు. ఇట్లా రకరకాల సినిమాలు ఒకటి కాదు. మరి అన్ని కూడా ఎంత మాయాబజారు, ఒక పాండవులు లేకుండా ఒక ప్రయోగం, ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు చేయడం. సో అసలు అంటే మొట్టమొదటిసారి అసలు మన ఇండస్ట్రీకే ఒక స్టార్టమ్, ఒక కమర్షియల్ సినిమా, ఒక సినిమా సక్సెస్ అయితే ఓ ఇంత డబ్బు వస్తుందా. ఒక పాన్ ఇండియా సినిమా పాతాళ భైరవి. మరి వాళ్ళ చూస్తున్నాం పిల్లలు ఇప్పుడు ఒక రకంగా ఆయన సినిమాలు చూడడం వల్ల ఇంకా భాష బతుకుంది, భక్తి బతుకుంది అని నేను నిస్సందేహంగా చెప్పగలుగుతాను. వాళ్ళు అఖండ రిలీజ్ అయింది, భక్తి బతికింది. అలాగే ఆయన చేసిన సినిమాలు ఉన్నాయి. కృష్ణుడికి చేశారు, రాముడికి చేశారు, ఎన్నో సినిమాలు చేశారు ఆయన. మరి అందుకే భక్తి బతుకుంది. ఇవాళ భక్తికి కూడా దైనందిన కలాపాల్లో పడిపోయి మానవుడికి అసలు దేనికి సమయం లేకుండా పోయింది. అంటే వాళ్ళ వృత్తిని బట్టి ఇప్పుడు సినిమాలు చూడడానికి కానీ, లేకపోతే ఒక్కొక్కరు మాట్లాడుకోవడానికి కానీ, పండగలు కలుసుకోవడానికి కానీ ఇలాంటి ఒక పండగలు అందరం కలుసుకోవడం అన్నది అది ఒక అంటే ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించామో, ఈ యొక్క ఎన్టీఆర్ ఈ యొక్క 100వ జయంతి ఉత్సవాల ఈ సంబురాలు, ఈ యొక్క పండగ అందరం కలుసుకున్నాం ఇక్కడ. అందరం అంటే ఎన్టీఆర్కి ఏ కులాలకి సంబంధం లేదు, నటనకి. అలాగే వ్యక్తిగతంగా లేదు, అలాగే పార్టీ అన్నిటి కూడా అతీతమైన నాలాగే. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆయనే మాకు ఇన్స్పిరేషన్. ఎవరిగా నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. అయినా ఇవాళ తెనాల్లో కూడా మరి వాళ్ళు తెలుగు కూడా స్వచ్ఛంగా పలకలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఎక్కడికి వచ్చినా ఏదో నేను కొంచెం దారి తప్పుతూ ఉంటాను. నేను ఎందుకు తప్పుతానంటే నేను వచ్చానంటే ఒక ఆయుధం వచ్చినట్టే. నేను వచ్చానంటే ఒక మాధ్యమం వచ్చినట్టే. ఎలాగైతే ఇక్కడ కళలకు కాణాచి తెనాలి, అలాగే ఈ యొక్క తెనాలి అన్నది మరి ఇక్కడ నాన్నగారికి ఎంత అభిమానులు ఉన్నారో మరి నాకు కూడా అంత అభిమానులు. అంటే కేవలం ఇదో ఈ అరుపులు అరిచే జయ బాలయ్య, ఓకే వాళ్ళు నా సోదరులు, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నేను నా ఫ్యాన్స్. అది కాకుండా ఇంకొక నాకు క్రెడిట్ ఏంటంటే అంటే పెద్ద పండితులు, సాహిత్యవేత్తలు కూడా ఇవాళ నేను మాట్లాడే ప్రతి నా భాష ఏమన్నా నాకు తెలిసింది 10 మందికి తెలియాలి. ఆ రామానుజాచార్యులాగా అష్టాక్షర మంత్రం చెప్పతాయి బాబు అన్నాడు. చెప్పేవాడు నరకానికి వెళ్తాడు, వినేవాడమ్మ స్వర్గానికి వెళ్తాడంటే అందరిని స్వర్గాన్ని పంపిస్తాను, నేను ఒకటి నరకానికి వెళ్తానన్నాడు. తెలియాలి. ఇందాక నవ్వుతూ అంటున్నా శేషాసాకి ఇప్పుడు తెలియదు, తేడా ఎలా రాయాలి కూడా తెలియదు పిల్లలకు. సో దాని మీద పద్యాలు ఉన్నాయి, రకరకాల మనవాళ్ళు అప్పుడే గ్రహించి ముందు ఎలా వాటిని పలకాలి అని భట్యం పట్టించేవారు. భట్యం నుంచి నెమ్మదిగా తాత్పర్యం చెప్పేవారు, తాత్పర్యం నుంచి నెమ్మదిగా ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు కర్ణలో
పాండవులు 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 ఎందుకు అన్నాడు, ఎందుకు తాగతీశాడు అలా అని. అది ఒక మాధ్యమం ఎలా మనం ముందు తరాలని దృష్టిలో పెట్టుకుని మనం దాన్ని ఇవన్నీ కమర్షియల్లో అంటే ఏది బతుకుతుందో అది కమర్షియల్, ఏది బతకదో ఇక దాని గురించి ఎవడు మాట్లాడు, మౌనం పాటించడమే. సో అటువంటిది అసలు అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి తెలుగు సినిమా మీసం మెలేసి రోషంతో గర్జించి మరి అంటే తెలుగు తెరకు ఒక కనకపు వర్షం కురిపించి, అలాగే తెలుగు సినిమా చరిత్రకి, తెలుగు సినిమా వెలుగుకి నాంది పలికిన చిత్రం అంటే మన పాతాళ భైరవి సినిమా. పాన్ ఇండియా సినిమా. అప్పుడు వాళ్ళు ఎక్కేసుకుంటే మేము చేసిన, నాన్నగారు చేసిన పాతాళ భైరవి కానీ, లేకపోతే నేను చేసిన మా సమరసింహారెడ్డి కానీ, లేకపోతే నేను నాన్నగారు కలిసి చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కానీ కలెక్షన్స్ చూసుకుంటే ఇవాళ రేట్లకి ఇవన్నీ కూడా వారు దరిదాపులకు కూడా రావు. నేను ఇస్తుంటాం, కాంప్లిమెంట్లు ఇస్తుంటాం, ప్రశంసిస్తూ ఉంటాం. ఓకే, ఒకరు సినిమా పేరు ఎత్తనప్పుడు ఎవరి పేరు నేను ఎత్తాను ఇక్కడ. అది నా సంస్కారం. ఎందుకంటే నా గుణమే అటువంటిది. నేను గుండె బదులు కూడా మాడతాను కాబట్టి నా గుణమే నా కులం, నా మానవత్వమే నా గుణమే నా కులం, నా మానవత్వమే నా అభిమతం, నా మనస్సే నాకు దైవం, నా ఆత్మాభిమానమే నాకు ఐశ్వర్యం, నా ఆత్మవిశ్వాసమే నా ఆయుధం. అలాగే అతిథి నా నమ్మకమే, నా ఆలోచనే నాకు మార్గం, అలాగే నా ఆవేశమే నాకు బలం, అలాగే అదే బాలకృష్ణ అంటే ఇదే నిర్వచనం. కాబట్టి ఇవాళ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు. సరే, తర్వాత నేను చేసే సినిమా నాకు అదృష్టం కలిగింది మళ్ళీ వాళ్ళ సంస్థలో చేయడానికి. భైరవ దీపం. అప్పుడు ఆయన ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ అన్నగారు వెంకటరామారెడ్డి గారు ఇప్పటికీ టచ్లో ఉంటాను. వాళ్ళ ఆవిడతో పాపం, ఆవిడ హాస్పిటల్ ఉంది, వాడు కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాను. వాడు కూడా విజయ హాస్పిటల్ కట్టి అక్కడ ఇవాళ ఆన్కాలజీకి ఏదైనా వాళ్ళకి సలహాలు కావాలన్నా మా డాక్టర్స్ బృందాన్ని ఇక్కడ పంపించడం కానీ, లేకపోతే టెలికాన్ఫరెన్స్లో కానీ వాళ్ళతో ఏమేమి అవసరాలు కావాలో వాళ్ళకి పరికరాలు కానీ విషయంలో. ఎందుకంటే మన హాస్పిటల్ ఏ ముహూర్తాన్ని పెట్టారో నాన్నగారు, మా తల్లి ఆవిడ వల్ల, ముఖ్యంగా ఆవిడ దీనికి కారకురాలు ఈ ఆసుపత్రి పెట్టడం వెనక. సో ఆసుపత్రి పెట్టడం, దానికి మంచి వైద్యులు వాళ్ళ సేవలు అందించడం వల్ల, వైద్యులే కాదు అటు మిగతా సిబ్బంది అంతా కూడా అందించడం వల్ల వాళ్ళ ఆసుపత్రి మంచి పేరు ప్రఖ్యాతులతో బాగా వైద్యం అందిస్తున్నారు అని 10 మందికి తెలిసేలా వాడు చేశారు. వైద్యం నారాయణ హరి అంటాం. సో అలాగే పాపం ఆవిడ కూడా మన టచ్లో ఉండి ఎప్పటికప్పుడు మన శ్రేష్ఠి గారు ఉన్నారు, మా డాక్టర్ గారు, వాళ్ళందరితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం అక్కడ. సో వాళ్ళు కూడా ఒక సామాజిక సేవ చెయ్యాలి అన్న ఒక దృక్పథంతో ఆసుపత్రి పెట్టడం అయితేనేమి. నాగిరెడ్డి గారు నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండేవారు భైరవ దీపం షూటింగ్ అప్పుడు, ఏదో ఒకటి కడతానే ఉండేవారు ఆయన. నేను అడిగేవాడిని వెళ్ళి, నాగిరెడ్డి గారు ఎందుకండి కడతా ఉంటారు ఎప్పుడు, మీరు ఎక్కడ కలవాలన్నా మిమ్మల్ని చూస్తే మీ ముందు ఆ బిల్డింగ్ మీద కూర్చుని ఉంటారు, ఆ కర్ర అది పెట్టుకుని ఏదో కడుతూ ఉంటారు బిల్డింగ్, ఏంటండి అన్నారు. ఆయన అంటుంటేవారు, నాకు చూసి తీసుకుని చెప్పారా నేను కడతాను ఉండాలంట, లేకపోతే నేను పోతానంట అనేవారు. అరే పోవడం అంటే ఏంటండి, ఇంత స్థలంలోనే ఎంతని కడతారంటే, ఉన్నది పడగొట్టి మళ్ళీ కడతాను కదా అంటున్నాడు. ఉన్నది పడగొట్టి అంటే వాళ్ళలో ఒక మంచి ఒక హ్యూమరు, సెటైర్ అంతా ఉండేది. అందుకే అటువంటి సినిమాలు చేయగలిగారు. అటువంటి పాతాళ భైరవి లాంటి పాన్ ఇండియా సినిమా చేయగలిగారు. అలాగే ఒక గుండెమగ లాంటి ఒక హాస్యాస్పదమైన నేపథ్యంలో సినిమాలు చేయగలిగారు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు వాళ్ళు చేయగలిగారంటే మరి ఒక దృఢ సంకల్పం మాకుంటుంది, దీక్ష. ఆ టీమే అటువంటిది. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు అయితేనేమి, ఎల్వి ప్రసాద్ గారు అయితేనేమి, వీళ్ళందరి టీమే అటువంటిది.
ఒక సినిమాని చేస్తున్నామంటే సరదాగా మన ఇంట్లో జరుగుతున్న ఒక సన్నివేశంలాగా భావించి ఆ నేపథ్యాన్ని అయితేనేమి ఆ సన్నివేశాలను అయితేనేమి అలా బ్రహ్మాండంగా వాళ్ళు అంటే సినిమా భారంగా ఇప్పటిలా కాకుండా అంటే ఇప్పుడంతా ఎక్కువ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి. అట్లా కాకుండా వాళ్ళు మంచి సినిమా చేద్దాం, ఇంట్లో అందరు చూడాలి, ఆబాల గోపాలం అందరం చూడాలి, సకుటుంబ సపరివార సమేతంగా అందరు చూడాలని అట్లా తీసేవాడు సినిమాలు అందరు దృష్టిలో పెట్టుకుని. పోట్లాడుకునేవారు, అలిగేవారు. ఇప్పుడు నేను భైరవ దీపం చేశాను, దాంట్లో పాట పెట్టారు శ్రీ తుంబర నారద నాదామృతం. ఒక పక్కేమో నాన్నగారు శివశంకరి శివానంద లైవ్ చేశారు. నేను వెళ్ళిపోయి ఇదేంటంటే బాబు ఇక నా తండ్రి కొడుక్కి పోటీ పెట్టారు ఏంటంటే బాబు అని మళ్ళీ సరే దానికి వాళ్ళు పెట్టిన ఖర్చు అయితేనేమి అలాగే లేకపోతే దానికి వెచ్చించిన సమయం అయితేనేమి మేమంతా కూడా మంచి సినిమా చేద్దాం, మంచి సంస్థ నుంచి వస్తున్న సినిమా అది మా బాధ్యతగా భావించాం కానీ భారంగా ఎప్పుడు భావించలేదు. దాని ఫలితమే ఆ చిత్రం కూడా విజయం కావడం. అలాగే ఎన్నో ఇంకొక సినిమా కూడా చేయడం జరిగింది నేను, శ్రీకృష్ణార్జున విజయం అని. సరే ఇట్లా చాలా అద్భుతమైన సినిమాలు ఎన్నో చేశారు. వాళ్ళ చిరస్థాయిగా చలనచిత్ర పరిశ్రమలో నిలబడిపోయేలా అలా వెలుగు ఆ శకం అలా అంటే మనం అంటాం శకాలని. అదే నాకు తెలిసి ఒకటేమో రామారావు పార్టీకి పెట్టకముందు శకం, తర్వాత ఎన్టీఆర్ శకం, మధ్యలో నేను ఒక శకం చేశాను, అదేంటి శాలివాహన శకం. అదే మొదలు విక్రమనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి భానువారం ఇవన్నీ. సో అద్భుతం. ఇక్కడ 81 వాలిపాటి రాజా గారు అయితేమి, సాయి మాధవ్ గారు ఎంతో అద్భుతంగా అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మేము కమిటీ మెంబర్స్ అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా ఇది తమ ఇంట్లో పండగగా భావించే మిగతా అందరి అభిమానులు కూడా. నేను ఎప్పుడు అంటాను సినిమాకి భాషా భేదం ఉండదు, లేకపోతే అభిమానులు దురభిమానులు అనే తేడా ఉండదు. ఒక పండగ ఇది సినిమా ఇండస్ట్రీలో ఒక జరుగుతున్న పండగ. సినిమా ఇండస్ట్రీతో పెరిగారు మీరంతా కూడా, మేము తీస్తూ పెరిగాం, నిర్మిస్తూ పెరిగాం, నటిస్తూ పెరిగాం. మీరేమో చూస్తూ పెరిగారు చాలామంది. ఇంకా ఇవాళ నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే నాకు నాన్నగారే స్ఫూర్తి, ఒక నాగిరెడ్డి గారు స్ఫూర్తి, ఒక ఎల్లిప్రసాద్ గారు స్ఫూర్తి, ఒక బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, వీళ్ళే నాకు స్ఫూర్తి. ఎట్లా ఎప్పుడు ఏ దారిలో వెళ్ళాలి, మీరు మారుతారా అన్నది మా చేతుల్లో ఉంది, సినిమా పరంగా ఆలోచన పరంగా అన్నది. సో ఇలా ఒక్కొక్క సినిమా దినదిన అభివృద్ధి చెందుకుంటూ తరాలు మారుతున్నారు. తరాల నుంచి ఒక్కొక్కరు అభిరుచులు మారుతున్నాయి, ప్రపంచం గుంజుకుపోతుంది. నేను ఎప్పుడు ఒక వేరే మాధ్యమాన్ని నాకు పోటీగా అనుకోలే. నేను ఓటీటీలు అవి వస్తాయి, నేను ఓటీటీలో వెళ్తున్నా, కానీ నాకు ఎప్పుడు అది పోటీగా భావించలా. ఎందులో అడుగు పెట్టినా దాన్ని అంతు చూడడం నా అలవాటు. దాన్ని ఎందులో అడుగు పెట్టినా అన్నింటి సమపాళల్లో సక్సెస్ చేయాలి, అందరూ బాగుండాలి, నా సినిమా నిర్మాతలు బాగుండాలి. అయితే అటు ఓటీటీలో అక్కడ మనం చేస్తున్న మన షోలే టాక్ షోల ద్వారా అయితేనేమి, లేకపోతే ఈ యొక్క తెలుగు ఇండియన్ ఐడల్ అయితేనేమి, దాంట్లో కూడా 2 ఎపిసోడ్స్ రిక్వెస్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఏది చేసినా ఒక సెన్సేషన్ చేయాలి, అది చేస్తేనే అందరూ కూడా. దేనికైతే వాళ్ళ మనసుల్లో చాలామంది అనుకున్నారు అడుస్తాడా రాడా, రాడలే, సినిమాలకి పరిమితం అవుతాడు, సినిమా అనేది నా ఊపిరి. అలాగే రెండు వాడి సినిమా ఒకటి రాజకీయం, రెండు కూడా నాకు ఊపిరి, 2 కళ్ళు లాంటివి. సో ఏదైనా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వాళ్ళ తెనాలకు వచ్చి వాళ్ళ ఏదో మన దక్షిణామూర్తి గారు రాలేదన్నారు, ఒంట్లో బాలేదా డాక్టర్ దక్షిణామూర్తి గారు. ఆయన 30 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి శాంతిగారిని చూశాడు ఆయన. తర్వాత మన ఇక మా బంధుత్వాలన్నీ చెప్పారు పోయినసారి, ప్రభ గారు మెట్టినిల్లు పుట్టినిల్లు అని. మా కూడా ఇక్కడ బంధుత్వం ఉంది. మా తోటలుడు గారు గమని వెంకటేశ్వరరావు గారు డాక్టరు, మా తోటలుడు గారు తండ్రి గారు. సరేలా ఒకరు ఇక్కడి తెనాల్లో ఇలా ఇంకా ఉన్నాయి. మే 28 దాకా ఇంకేమేమి చేస్తారు ఎప్పుడు అదే. సో ఉంటాం అందరు కలిసి బ్రహ్మాండంగా. ఇది ఇంత దిగ్విజయం చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా
నా అభినందన తెలియజేసుకోవడం, కృతజ్ఞతలు కాదు ఇది, అభినందన. ఎందుకంటే ఇంకా నేను చెప్పాను, సినిమా రామారావు గారు ఉన్నంత వరకు ఆ పాత ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ కావు. అంటే అట్లా ఏదో మేఘాలు వర్షాలు కురిపిస్తాయని కురిపించకుండా వెళ్ళిపోయే మేఘాలు కావు రామారావు సినిమాలంటే. రామారావు సినిమాలంటే శాశ్వతం. కాబట్టి ఇవాళ మొన్న ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేదో ఎక్కడో నరసింహరావుపేట అనుకుంటా, ఏదో మా పాట వేస్తుంటే, ఆయన పెద్ద ప్రొఫెషనే, పేర్లు తీయను. ఎందుకంటే పేరు తీయదగ్గ మనిషి, స్థాయి దిగదార్చుకున్నాడు, పేరు తీయను. బాలకృష్ణ పాట ఆళ్ళ కార్యకర్తకే బాలకృష్ణ పాట వేస్తారండి అన్నట్టు. ఇక అంతకంటే ఇక మూర్ఖులు ఎవరు ఉంటారా? యథా రాజా తథా ప్రజ. ఏం చేస్తాం? జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. మీ పరిధిలో మీరు ఉండండి. ఏది మేము అనుకోట్లా, సినిమా అందరు చూస్తారని, భాష కానీ ఏదైనా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సినిమా కులాల వాళ్ళు అందరూ చూస్తున్నారని నా సినిమాలే కాదు, మా అందరి సినిమా బాగుంటే చూస్తారా? సినిమా బాగుంటే ఎందుకు చూస్తారు మీరు? సో ఎవరో ఇలా జరిగింది, జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను. ఏంటి ఫ్యాన్స్, అమ్మాయిలు ఇంకా ఒక చిటికేస్తే చాలు, జాగ్రత్తగా ఉండు. చదివావు, పెద్ద చదువు చదివేదో ప్రజాసేవ చేస్తున్నా అన్నావు, చేసుకో. ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా, జాగ్రత్త. అంటే ఇటువంటి పండుగలు మాట్లాడు జరిగిన దానికి ఓకే, పొలిటీషియన్గా రెండా మీదకి వస్తా రెడీ. అంతేగాని మళ్ళీ సినిమాల విషయాల్లోకి వచ్చి బాలకృష్ణ పాట ఇంత నీచాన్ని దిగజారిపోయి ఇటువంటి తేవడానికి అది అయ్యేది కాదు. కానీ అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి, జాగ్రత్తను హెచ్చరిస్తూ మరొకసారి ఇక్కడ ఈ యొక్క సన్మానానికి ఇచ్చే ఎవరు ఒక సావిత్రి గారి గురించి చెప్పాలి. సావిత్రి గారు అంటే మరి ఆవిడ మా నాన్నగారితో ఎన్నో సినిమాలు జతకట్టి, అలాగే ఒక చెల్లెలకు కూడా నటించి, అటు ఒక నటన అంటే అలా ఉండాలి, అంటే సావిత్రి అమ్మలా ఉండాలి. ఏదైనా సరే ఆహార్యం కానివ్వండి, మొత్తం అంతా అసలు ఏ పాత్రలకు ఆ పాత్ర ఆవిడ ఒదిగిపోయి, అసలు ఆవిడ కన్యాశుల్కం సినిమాలు చూస్తే నవ్వుతున్న భవిష్యత్తు. మళ్ళీ ఇంకెవరు చూడనాడు పిల్లలు, ఇంకా ఈ తరం వాళ్ళు. కన్యాశుల్కం ఆవిడ చేసిన మధురవాణి పాత్ర, అలాగే ఆవిడ నటన అంటే అలా ఉండాలి, సావిత్రమ్మలాగా ఉండాలి అని ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి పిల్లల భావించుకుని మన మహానటి సినిమా కూడా రిలీజ్ అయింది. మరి చూశారు అందరం, చాలా పెద్ద అంటే ఇంకా ఆవిడ అభిమానులు ఎంత ఎలా అన్నది ఆ సినిమాతో తేటతలమైంది. సో ఆవిడ అవార్డుని ఇక్కడ అందుకోవడానికి వచ్చిన చాముండేశ్వరి గారికి నా ఆశీర్వాదం, నా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే విశ్వనాథ్ రెడ్డి గారికి, ఇక్కడ అందరికీ కూడా నాకు ఆనంద్ బాబు గారు మిగతా సభ వచ్చే సినిమా డైలాగ్ చాలా చెప్పకూడదా, ఎందుకంటే అది వేరు, ఆ రూట్ వేరు. సరే వెళ్దాం. డైలాగ్ అంటే నా సొంతం ఎప్పుడు చెప్పేది, అది ఎవడు చెప్పలేడు. మనస్ఫూర్తిగా చెప్పినా చెప్పరు, మనస్ఫూర్తిగా. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని రచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుణ్ణి, కల్మశలని, యాదవుణ్ణి, ఆపదలాదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే